ఈ రోజు మనం నీతి కథలలో ఏనుగు మరియు అతని స్నేహితులు గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అందులో పెద్ద పెద్ద చెట్లు, జలపాతం, రకరకాల పక్షులు మరియు జంతువులు ఉండేవి. ఒక రోజు ఆ అడవిలోకి ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు తన తోటి జంతువులతో స్నేహం చేసుకోడానికి అడవిలోకి వెళ్ళింది. ముందుగా దారిలో ఒక చెట్టుపైన చిన్న కోతిపిల్ల కూర్చుని ఒక అరటిపండు తింటూ కనిపించింది. ఏనుగు కోతి దగ్గరికి వెళ్ళి, నాకు నీవు స్నేహితుడిగా ఉంటావా అని అడిగింది. కోతి నవ్వుతూ, నీవు చాలా పెద్దవాడివి. నీ ముందు నేను చాలా చిన్నవాడిని. మనం కలిసి ఆడలేము. నేను నీతో స్నేహం చేయలేను. నన్ను క్షమించు అని చెప్పింది. ఏనుగు మళ్ళీ అడవిలోకి వెళ్ళింది. తర్వాత దారిలో ఏనుగుకు ఒక చిన్న కుందేలు కనిపించింది. ఒక పెద్ద చెట్టు కింద తన చిన్నబోరియ దగ్గర ఆడుకుంటూ గెంతుతుంది. ఏనుగు ఎంతో కుతూహలంతో నెమ్మదిగా అటువైపు వెళ్లి కుందేలును ఇలా అడిగింది. మిత్రమా, నీవు నా స్నేహితుడిగా ఉంటావా అని ఆశగా అడిగింది. కుందేలు చెబుతూ, నీవు చాలా పెద్దగా ఉన్నావు. నీ ఆకారం చూస్తేనే నాకు భయం కలుగుతుంది. నేను నీతో స్నేహం చేయలేను అని చెప్పింది. మళ్ళీ నిరాశ పడి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. ఏనుగుకి దాహంగా ఉండటంతో నీరు తాగడానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న కొలనులోకి వెళ్ళింది. అక్కడ నీళ్లలో కాసేపు ఆడుకొంటూ అలానే కొన్ని నీరు తాగుతూ ఉంది. పక్కనే ఆడుకొంటూ ఉన్న ఒక చిన్న కప్పని ఏనుగు చూసింది. ఏనుగు ఆ కప్ప వద్దకు వెళ్ళి, కప్ప మిత్రమా, నీవు నా స్నేహితుడిగా ఉంటావా అని అడిగింది. దానికి కప్ప, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. నేను చాలా చిన్నగా ఉంటాను. నన్ను క్షమించు, నేను నీతో స్నేహం చేయలేను అని నిరాకరించింది. ఏనుగు మళ్ళీ అడవిలోకి వెళ్ళింది. ఏనుగు బాధతో అడవిలో ఒంటరిగా వెళుతున్న సమయంలో ఈసారి ఒక జింక కనిపించింది. చివరగా అది జింకను అడిగింది. జింక మిత్రమా, నీవు నా స్నేహితుడిగా ఉంటావా? జింక చెబుతూ, నీవు చాలా నెమ్మదిగా నడుస్తావు. నేను వేగంగా పరుగు తీస్తాను. మనం కలిసి ఏం చేయగలం అని ఏనుగుతో స్నేహాన్ని తిరస్కరించింది. ఏనుగు చాలా బాధతో ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు అడవిలో హడావుడి మొదలైంది. జంతువులు అన్నీ భయంతో పరుగెత్తుతున్నాయి. ఏమైందా అని చూస్తే అడవిలోకి ఒక పెద్ద పులి వచ్చింది. గాండ్రిస్తూ వస్తున్న పులిని చూసి కోతి, కుందేలు, కప్ప, జింక అన్ని భయంతో పరుగు తీశాయి. ఆ అరుపులు విన్న వెంటనే ఏనుగు ఏం జరుగుతుందో అని చూడటానికి వెళ్ళింది. అక్కడ అడవిలో ఒక పెద్ద పులి అడవిలో ఉన్న జంతువులను వేటాడుతూ కనిపించింది. ఏనుగు తన పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గర్జించుకుంటూ తన పెద్ద గళంతో అడ్డంగా నిలబడి, ఓ పెద్ద పులి, నా స్నేహితులను బాధపెట్టొద్దు అని పులికి ఎదురెళ్ళింది. ఆ పెద్ద పులి ఏనుగు గొప్ప శక్తిని చూసి అక్కడి నుంచి భయంతో పారిపోయింది. ఇదంతా అక్కడే ఒక చెట్టు దగ్గర దాగి ఉన్న జంతువులు అన్ని గమనిస్తూ ఉన్నాయి. పులి పారిపోయాక ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. కోతి, కుందేలు, కప్ప, జింక బయటకి వచ్చి ఏనుగును పలకరించాయి. నీవు మా స్నేహితుడివి. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు అని ప్రాధేయపడ్డాయి. ఏనుగు చిరునవ్వుతో ఇలా అంది. స్నేహంలో రూపం కాదు, మంచి హృదయం ముఖ్యం. ఆ తర్వాత అన్ని జంతువులు చాలా సంతోషంగా ఉండేవి. నీతి: స్నేహితులు వేర్వేరు పరిమాణాలు, ఆకారాల్లో ఉండవచ్చు. మనస్సుతో చేసే స్నేహమే నిజమైనది.